ఈరోజు అయితే కేఎఫ్సి చికెన్ ప్రిపేర్ చేస్తున్నాము. కేఎఫ్సి చికెన్ ప్రిపేర్ కోసం స్టవ్ను వెలిగించుకొని కడాయి పెట్టుకున్నాము. తర్వాత నూనె పోసుకుంటున్నాము. నూనెను పోసుకున్నాక మంచిగా వేడయ్యేంత వరకు వేచి చూడాలి. ఇక చికెన్ని మాత్రం మంచిగా కలుపుకోవాలి. ఇక కేఎఫ్సి వేయడానికి మేమైతే తీసుకున్నాం 2 ఆమ్లెట్లు. ఆమ్లెట్ కొట్టి పోసినాం. అటు పక్క పొంటేమో లేస్తో కలిపి మంచిగా నూనెలో వేసినాం. నూనెలో వేస్తే ఆ ఫ్లేవర్ అనేది లేస్ ఫ్లేవర్ అనేది మంచిగా వస్తుంది. ఆ వాసన చూస్తుంటే గుమ్మగుమ్మలు ఆడుతుంది వాసన. మస్తున్నాయి చూడండి ఎట్లున్నాయో, ఎర్రగా అయినాయి మంచిగా. ఇట్లా ఎర్రగా అంటే క్రంచిగా ఉన్నాయి. తింటే కూడా కర్ర అంటున్నాయి, మంచిగా ఉన్నాయి. నాకైతే టేస్ట్ మాత్రం బాగా నచ్చింది, అదిరిపోయింది కేఎఫ్సి చికెన్.